ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర సార్వభౌమత్వానికి నిదర్శనమని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రవీంద్ర భారతిలో విగ్రహాన్ని ఆవిష్కరించారాయన. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్బాబు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతులను గుర్తు చేసుకున్నారు. దేవుడు ఇంద్రుడు చాలా స్వార్థపరుడు. ముందుగా ఘంటసాల గారిని తీసుకెళ్లిపోయాడు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్లిపోయాడు. ఎందుకయ్యా ఎంత తొందరగా తీసుకెళ్తున్నారంటే, మీ దగ్గరేనా మా ఆస్థానంలో పాట పాడారు కదా, మా దేవతలందరినీ సంతోషపరచాలా, భూమి నుంచి దివికి రావాలని చెప్పని తీసుకెళ్లారు. ఎంతో పోరాడినప్పటికీ కూడా ఆఖరి క్షణం వరకు మనం బాలసుబ్రహ్మణ్యం గారిని రక్షించుకోలేకపోయాం. బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని చూస్తుంటే సజీవంగా చూస్తున్నట్టే నిండైన అచ్చ తెలుగు మూర్తి వ్యక్తిత్వం మనకి కళ్ళకి కనబడుతుంది. ఈరోజు ఆ మహనీయుడికి ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో, దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈరోజు ప్రపంచ స్థాయిలోనే మన తెలుగు జాతి కీర్తిని, మరి ప్రపంచ స్థాయిలో నిలిచిన వ్యక్తిని గౌరవించుకోవాలని ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ. ఎక్కడైతే కళలను గౌరవిస్తామో, రవీంద్ర భారతి అంటే కళలను ప్రోత్సాహం చేసిన ప్రాంతం, దానికి అనుగుణంగానే ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వారు కేవలము గంధర్వ గాయకుడే కాదు, నటుడు, ఉత్తమమైనటువంటి ఒక సంగీత దర్శకుడు. శంకరాభరణం సినిమాలో వారు శంకర నాద శరీర వేద విహార అనేటువంటి పాట అవుతుందో, ఇది నా మనసుకు హత్తుకున్నటువంటి శివుణ్ణి ప్రత్యక్షంగా చూసినటువంటి పాటగా నేను భావిస్తా ఉన్నాను. పుణ్యభూమి నా దేశం నమో నమామి అనేటువంటి పాట ఈ దేశంలో ఉన్న యువతను దేశభక్తితోటి సైనికులను జ్ఞాపకం చేయించేటువంటి ఏకైకమైన పాట అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. తిరుపతికి వెళ్ళినప్పుడల్లా నాకు గుర్తుకొస్తుంది, అదిగో అల్లదిగో అనేటువంటి పాట పాడుతుంటే ప్రత్యక్షంగా ఏడుకొండల వారిని చూసినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నాన్నగారు ఎప్పుడూ ఏ పొలిటికల్గానే ఉండేవారు. వారికి వీళ్ళు ఆత్మీయులు, వాళ్ళు మిత్రులు అట్లా కాకుండా అందరూ ఒకటే వారికి. అండ్ ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్న దానికి అది నిదర్శనం. నాన్నగారు ఎలా అందరితో మిత్రులుగా ఉన్నవారు అనేది దానికి. సో అందరికీ మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కి అండ్ ప్రజలకి అండ్ ఇవాళ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా కుటుంబ సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు.